ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు మేక్ నోట్స్ ఫర్ ఎన్సీఆర్టీ, ఫర్ ప్రిలిమ్స్, ఫర్ మైండ్స్, ఫర్ కరెంట్ అఫైర్స్. మన ప్రిపరేషన్లో నోట్ మేకింగ్ అనేది ఇట్స్ అన్ బిగ్ ఛాలెంజ్. బికాస్ ఆఫ్ మనకి సిలబస్ చాలా తక్కువ కాదు, ఇట్స్ అన్ వాస్ట్ సిలబస్, చాలా ఎక్కువ. ఒక్క టాపిక్, ఒక్క సబ్జెక్ట్ కాదు, మెనీ సబ్జెక్ట్స్. సో మనకి నోట్ మేకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ నోట్స్ ఎలా మేక్ చేయాలి, నేను ఎలా నోట్ చేసుకున్నాను అనేది విత్ ఎగ్జాంపుల్స్, మెయిన్స్కి, ప్రిలిమ్స్కి అన్నిటికీ నేను క్లారిటీగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎన్సీఆర్టీస్కి నా నోట్స్ చూద్దాం. దిస్ ఈజ్ మై నోట్స్ ఫర్ పాలిటీ ఎన్సీఆర్టీ. చూడండి, చాప్టర్ 1 చాలా క్రిస్ప్గా, వాట్ ఈస్ డెమోక్రసీ, డీటెయిల్డ్గా ఎన్ని టైప్స్, డైరెక్ట్ డెమోక్రసీ, నాన్ డైరెక్ట్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్, డైరెక్ట్ డెమోక్రటిక్, నాన్ డైరెక్ట్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్. ఓకే, చాలా క్రిస్ప్గా మొత్తం అంతా రాసుకోకుండా మెయిన్ పాయింట్స్, డెమోక్రసీస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ రూల్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ఇవి మెయిన్ పాయింట్స్ రాసుకున్నాను ఎన్సీఆర్టీకి. ఇక నేను ఎప్పుడైనా కానీ స్పేస్ లీవ్ చేస్తాను. బికాస్ ఆఫ్ నాకు ఎప్పుడైనా ఎక్స్ట్రా పాయింట్ రాసుకోవాలనుకున్నప్పుడు ఐ విల్ రైట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ నేను ఇక్కడ రాసిన, ఇక్కడ పాయింట్స్ రాసుకున్నా ఐదర్ పెన్సిల్తో, పెన్తో. ఇది షార్ట్ నోట్స్. దిస్ ఈస్ ఫర్ చాప్టర్ 1. చాలా క్రిస్ప్గా, లైక్ 1 to 2 పేపర్స్లో అయిపోవాలన్నమాట ఒక చాప్టర్కి. అంత మెయిన్ పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి మనం. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎన్సీఆర్టీ ఫర్ చాప్టర్ 2. కాన్స్టిట్యూషనల్ డిజైన్, ద ప్రియాంబుల్ టు ద సౌత్ ఆఫ్రికా, మెయిన్ పాయింట్స్ అనమాట. లైక్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, అండ్ ఎప్పుడు మీటింగ్స్, ఎప్పుడు అసెంబ్లీ, అండ్ కమ్యూనిటీ ఫోర్స్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ. సెకండ్ చాప్టర్కి నాకు నోట్స్ అయిపోయింది. దట్స్ ఇట్. ఐ డోంట్ ఈవెన్ ఒక పేజ్ కూడా రాసుకోలేదు నేను. ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ థాట్, ఎన్సీఆర్టీ ఒక చాప్టర్కి ఒక A4 షీట్ పేపర్లో మీ నోట్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాయాలి. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి, మనం రివిజన్ చేస్తున్న కొద్దీ మనకి ఎలా రాసుకోవాలి ఏంటి అనేది క్లారిటీగా వస్తుంది. నెక్స్ట్, ప్రిలిమ్స్, మెయిన్స్. మేక్ కామన్ నోట్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, సమ్టైమ్స్ మనం ప్రిలిమ్స్కి వేరుగా రాసుకుంటాం, మెయిన్స్కి వేరుగా రాసుకుంటాం. బికాస్ ఆఫ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కాబట్టి, ఇది మనకి MCQs, ఇది మనకి ఆన్సర్ రైటింగ్ కాబట్టి డిఫరెంట్ ఉంటుంది. ట్రై టు మేక్ రెండు కలిపి రాసుకోనికి ట్రై చేయండి. లేదు ఇట్ నాకు అట్లా వర్కౌట్ అయితే లేదు అంటే గో విత్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్కి రాసుకోండి, మెయిన్స్కి రాసుకోండి, బట్ ఇట్స్ లైక్ హెక్టిక్ అవుతుంది అనమాట. సో యూ డూ మీ ఓన్, మీకు ఎలా అయితే వర్కౌట్ అవుతుందో అలా రాసుకోండి. నేను ఇప్పుడు నా ప్రిలిమ్స్ షార్ట్ నోట్స్ చూపిస్తాను. దిస్ ఈజ్ ఎన్సీఆర్టీ. ఓకే, ఇది కూడా ఎన్సీఆర్టీ నోట్స్. ఇది ప్రిలిమ్స్కి, పాలిటీకి నా షార్ట్ నోట్స్. ఇది మెయిన్స్కి వర్కౌట్ అవుతుంది. మళ్ళీ నేను ఓన్లీ ప్రిలిమ్స్కి రాసుకున్నాను షార్ట్గా. దిస్ ఇస్ ఫ్రమ్ లక్ష్మీకాంత్ నుంచి షార్ట్ నోట్స్ అనమాట. ద కంపెనీ రూల్, ద క్రౌన్ రూల్. కంపెనీ రూల్లో 7073 to 8058, 7073 మెయిన్ పాయింట్స్ ఏంటి, గవర్నర్ ఆఫ్ జనరల్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అది మెయిన్ పాయింట్, అది రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వాళ్ళెవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, వాళ్ళు రాసుకున్నాను. నెక్స్ట్, ఎస్టాబ్లిష్డ్ డే, ఇది మెయిన్ పాయింట్, సుప్రీంకోర్టు 1774లో. ఇది లైక్ ఈ ఇయర్లో మొత్తం ఇక్కడ షార్ట్గా అయిపోయింది. ఓకే, ఇది ఇలా రాసుకున్నాను. నెక్స్ట్ టైం నేను రీడ్ చేస్తున్నప్పుడు ఈ మెయిన్ పాయింట్స్ చదువుకుంటాను. మళ్ళీ ఇందులో కూడా మొత్తం చదవను, ఇలా అండర్లైన్ చేసుకున్నాను కదా, ఇవి మెయిన్ పాయింట్స్ చదువుకుంటాను. నెక్స్ట్ 1781. నెక్స్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, కమర్షియల్ పొలిటికల్ ఫీచర్, కోర్ట్ అండ్ బోర్డు రెండు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా షార్ట్గా, లైక్ ఎక్కువగా రాయకుండా క్రిస్ప్గా. ఇప్పుడు ఇందులో ఇదొక పాయింట్ మెయిన్, ఇది ఇట్లా 1813లో అబలిషన్ ఆఫ్ ట్రేడ్ మానిపలీ ఆఫ్ కంపెనీ ఇన్ ఇండియా, టీ అండ్ ట్రేడ్ చైనా, ఇదొకటి ఉందని చెప్పేసి. నెక్స్ట్, క్రిస్టియానిటీ మిషన్స్ అనేది, స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇదొకటి. ఇలా చాలా క్రిస్ప్గా 1833. దీంట్లో ఏంటి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇందాక మనం 1773లో ఏం చూసుకున్నాం, గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. జనరల్ ఒకటి ఆడింది, ఇక్కడ గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అదే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అక్కడ నుంచి ఇక్కడ కొంచెం ట్రాన్స్ఫర్ అయింది అనమాట. దీన్ని నెక్స్ట్ థింగ్, 1853లో సపరేట్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ స్టార్ట్ అయినాయి, అది చాలా షార్ట్గా. దిస్ ఈస్ ఫర్ ప్రిలిమ్స్. నాకు ప్రిలిమ్స్ రివిజన్కి దిస్ ఈస్ షార్ట్ నోట్స్. అప్పటికప్పటికి నాకు నోట్స్ చాలా యూజ్ అయ్యింది. బికాస్ ఆఫ్ ముందు ప్రిలిమ్స్ రోజు ఆర్ఎల్స్ 1 week 1 month ఎగ్జామ్ ముందు వీ కాన్ సెలెక్ట్ బుక్ మొత్తం మనం చదవలేము, లక్ష్మీకాంత్ బుక్ మొత్తం. వీ షుడ్ హ్యావ్ వన్ షార్ట్ నోట్స్ డెఫినెట్లీ, బికాస్ ఆఫ్ వీ కాంట్ రీడ్ హోల్ ద బుక్ ఫర్ ఎట్ ఏ టైమ్ వైల్ వీఆర్ రివిజన్. ఓకే, మనం రివైజ్ చేస్తున్నప్పుడు మనం మొత్తం రివైజ్ చేయలేం కాబట్టి వీ షుడ్ హ్యావ్ వన్ షార్ట్ నోట్స్. ఓకే, దిస్ ఈస్ ఫర్ ప్రిలిమ్స్. Done. Next I will show my optional notes. నేను నా ఆప్షనల్ నోట్స్ ఎలా మేక్ చేసుకుంటానో చాలా క్లియర్గా చెప్తా. మై ఆప్షన్ ఈజ్ సోషాలజీ అండి. ఓకే, నేను ఆప్షనల్ నోట్స్ ఎట్లా మేక్ చేసుకుంటాను, ఒక టాపిక్కి ఒక A4 షీట్ పేపర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ ఇప్పుడు నా దగ్గర ఉన్న పేపర్ చూసుకుంటా, పాపులేషన్ సైజ్ గ్రోత్. ఓకే, ఇదొక టాపిక్, నా సిలబస్లో ఇదొక టాపిక్. ఈ టాపిక్కి స్టాటిక్ సిలబస్ నేను యాడ్ చేస్తూ ఫ్యాక్ట్స్ యాడ్ చేసుకుంటా
రాస్తూ ఇదంతా రాసుకున్నా. నేను రాసేటప్పుడు ఒక బుక్ ఫాలో అవుతున్నా అంటే లేదు, డిపెండ్స్. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్ చేస్తా, ఇప్పుడు ఈ డేటా 2011 సెన్సస్, తర్వాత డేటా మారొచ్చు, ఇప్పుడు 40%, ఇప్పుడు 60% ఉండొచ్చు, అలాగా మార్చుకుంటూ ఉంటాను అనమాట. దిస్ ఇస్ ఫర్ మెయిన్స్ అండ్ ఆప్షనల్. పాపులేషన్ సైజ్ గ్రోత్, మెయిన్ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఇక్కడ అడ్రస్ చేసుకొని ఒక ఇలాగా ఫ్లో చార్ట్స్ చేసుకొని ఆన్సర్ రైటింగ్లో ఫ్లో చార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది చూసే వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మనకు కూడా చాలా ఈజీగా రిమెంబర్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్. ఇలా మనం పారాగ్రాఫ్ చేసుకునే బదులు ఇలా షార్ట్గా ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మనం నోట్స్ చేసుకోవడం, మనకి క్లారిటీగా అర్థం కావాలి. మనం ప్రజెంట్ చేసేటప్పుడు చాలా నీట్గా, చాలా స్పెసిఫిక్గా మనకి కాన్సెప్ట్ నాకు ఇంత బాగా అర్థమవుతుందో అక్కడ చూపించాలి. దట్స్ ఇట్. మనం ఏది ఇంకా పిహెచ్డీ చేసి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఈస్ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఆన్సర్ రైటింగ్లో వీ హ్యావ్ టు షో. ఓకే, నెక్స్ట్ థింగ్, దిస్ ఇస్ అండర్ టాపిక్ నా ఆప్షనల్కి. డెవలప్మెంట్, రిప్లేస్మెంట్, సస్టైనబిలిటీ, ఇది ఒక టాపిక్. ఓకే, నేను షార్ట్గా నేను ఇక్కడ రాసుకున్నాను టాపిక్స్, ఏ టాపిక్స్కి ఏం చేసుకోవాలని చెప్పేసి రాసుకున్నాను. అంటే ఇది ఒక మేబీ పేపర్ 2లో ఇవి చాప్టర్ వైజ్ టాపిక్స్ అనుకుంటా. ఇది నేను 2 years బ్యాక్ నోట్స్ రాశాను. దట్స్ వై ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ కెన్ సే ఇది డెవలప్మెంట్కి, ఇది క్రిప్స్ డెవలప్మెంట్కి. లైక్ ఐఎమ్ అడ్రసింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఫస్ట్ క్రైసిస్ ఆఫ్ ద డెవలప్మెంట్ అని తెలవాలి అన్నప్పుడు వాట్ ఈస్ డెవలప్మెంట్ ఏంటి తెలవాలి కదా, బేసిక్ కదా. డెవలప్మెంట్ అంటే ఏంటి ఇచ్చేసాను. నెక్స్ట్ క్రైసిస్ ఫర్ డెవలప్మెంట్ ఇచ్చేసాను. ఓకే, లైక్ దిస్ ఇస్ ఫర్ మైండ్స్ క్లియర్గా. ఓకే, చాలా ఒక A4 sheet సైజ్ పేపర్ తీసుకొని ఒక టాపిక్కి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్, దట్స్ ఇట్. మెయిన్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మారినప్పుడు యూ షుడ్ బి లైక్, అది మనం ఇంట్రొడక్షన్లో అట్ ద సేమ్ టైం కన్క్లూజన్లో మారుస్తూ ఉండాలి, బట్ బాడీ షుడ్ బి సేమ్. బాడీ మాత్రం అదే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ పాపులేషన్ సైజ్ గ్రోత్, ఇది డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. దీనికి రీసెంట్ కరెంట్ అఫైర్స్తో యాడ్ చేసి రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ గ్రోత్ అవుతుంది, వాట్ యూ థింక్, నువ్వు ఎలా ఆలోచిస్తావు, నీకేంటి, నువ్వేమనుకుంటున్నావు, పాపులేషన్ గ్రోత్ ఇంపాక్ట్ పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా అనుకుంటున్నావా అని నీ ఒపీనియన్ అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇంట్రడక్షన్లో వెళ్ళాలి, ఓకే దిస్ ఇస్ మై ఒపీనియన్ అండ్ పాపులేషన్ గ్రోత్ అని ఇంట్రడక్షన్ మొత్తం రాసి బాడీలోకి వచ్చేసరికి వాట్ ఇస్ పాపులేషన్ సైజ్ గ్రోత్ అనేది దాని గురించి మెన్షన్ చేయాలన్నమాట. లైక్ నెక్స్ట్ కన్క్లూజన్కి వచ్చేసరికి ఒక ఓవరాల్గా ఒక ఐడియా ఇవ్వాలి. నేను ఆన్సర్ రైటింగ్ గురించి ఇంకా వీడియో చేస్తాను. దిస్ ఇస్ అబౌట్ హౌ టు మేక్ నోట్స్ అనమాట, లైక్ సింప్లీ. ఓకే, ఎన్సీఆర్టీకి చూపించాను, స్టాండర్డ్ బుక్ చూపించాను, ఆప్షన్ చూపించాను. కరెంట్ అఫైర్స్ కూడా ట్రై టు మేక్, అంటే నాకు తెలిసినంత వరకు నేను నా ప్రిపరేషన్లో అందరి గురించి నేను మాట్లాడతలేదు. మీ టాకింగ్ అబౌట్ ఓన్లీ మై ఓన్ ప్రిపరేషన్, బికాస్ ఆఫ్ నాకు ఇలా జరిగింది అని చెప్తున్నా ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ద పీపుల్కి ఇలా జరిగింది అంటే, నో ఇట్స్ నాట్. నేను ఎప్పుడు కరెంట్ అఫైర్స్ నోట్ స్టార్ట్ చేసినా అది ఎప్పుడు మధ్యలో ఎండ్ అయ్యింది, కానీ ఎప్పుడు నేను క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. బికాస్ ఆఫ్ దట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి, మనకి బయట చాలా క్రిస్ప్గా మ్యాగజైన్స్ దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు హార్డ్ వర్క్ చేయడం అన్న థాట్స్తో ఐ విల్ నాట్ ప్రిపేర్ అనమాట. ఐ విల్ గో విత్ మంత్లీ మ్యాగజైన్స్. వాళ్ళు చాలా బాగా ఇస్తారండి, మనం అన్నిటికీ నోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ మంత్లీ మ్యాగజైన్స్లోనే హైలైట్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాను. దట్స్ ఇట్. ఆల్వేస్ కీప్ సిలబస్ అండ్ పీవైక్యూస్. మీరు నోట్స్ చేస్తున్నప్పుడు పీవైక్యూ సిలబస్ మీ పక్కన ఉండాలి. బికాస్ ఆఫ్ సిలబస్లో ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ ఇక్కడ బయట నుంచి ఎక్కడ 7 సిలబస్ నుంచే ఇస్తాడు. పీవైక్యూస్ ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ మీకు తెలుస్తుంటుంది, మెయిన్స్కి ఎలా ఇస్తున్నారు, ప్లిమ్స్కి ఎలా ఇస్తున్నారు అని నోట్స్ ఎలా చేయాలి. పీవైక్యూస్ చూసినప్పుడు ఓకే ఇంపార్టెంట్ టాపిక్స్కి ఇక్కడ ఈ ఏరియాలో ఇంపార్టెంట్ ఉంది, దీనికి నేను ఎక్కువ పాయింట్స్ యాడ్ చేసుకున్నా, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా దర్ ఇస్ నో ప్రాబ్లం అని మనకు అప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ మనం పీవైక్యూస్ చేయకుండా ప్రతి టాపిక్కి ఈక్వల్ ఇంపార్టెంట్ ఇస్తే ఇట్స్ నాట్ స్మార్ట్ వర్క్. వాట్ ఈజ్ స్మార్ట్ వర్క్? మీరు స్మార్ట్గా ఏ టాపిక్స్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఉంది, నేను ఎక్కువ దేనికి ఇవ్వాలి అని చూసుకొని చేయడమే అది స్మార్ట్ వర్క్ అనమాట. నెక్స్ట్ యూజ్ A4 షీట్. నేను ఇందాక చెప్పాను కదా, నా సోషాలజీ కానీ ఆన్సర్ రైటింగ్ కానీ నేను అలానే యూజ్ చేస్తున్నాను. ఒక A4 షీట్ తీసుకొని ఒక టాపిక్ అందులో అయిపోవాలి, నాకు మెయిన్ టాపిక్ A4 షీట్లో అయిపోవాలి. నేను ఆన్సర్ రాసేటప్పుడు ఏం మారుస్తా, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, అక్కడ క్వశ్చన్ నేను ఏం అడ్రస్ చేయాలి, నేను ఏం అనాలిసిస్ చేయాలనేది అక్కడ నేను సిరీస్ చేసినప్పుడు ఐ విల్ రైట్ దేర్. కానీ ఒక స్పెసిఫిక్ ఒక పాయింట్కి, ఒక కాన్సెప్ట్కి ఒక పేపర్, డెఫినెట్లీ ఒక పేపరా 2 పేపర్లా డిపెండ్స్ అపాన్ యూ, అలాగా రాసుకుంటూ ఉండండి. ఎక్కువ నోట్స్ చేసేటప్పుడు షార్ట్గా చేసుకొని ట్రై చేయండి. బికాస్ ఆఫ్ మనం ఇంత నోట్స్ చేసుకున్నప్పుడు మనకు చాలా తక్కువ గుర్తుంటుంది. తక్కువ చేసుకొని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అదే చాలా బాగా గుర్తుంటుంది. సో ట్రై టు మేక్ షార్ట్ నోట్స్. లైక్ లెంతీగా ప్రతి పాయింట్ రాస్తే దర్ ఇస్ నో యూజ్. బికాస్ వీ డోంట్ వాంట్ టు PhD ఇన్ దిస్, వీ జస్ట్ వీ వాంట్ టు క్వాలిఫై. దట్స్ ఇట్. మనం ఏదో చేసేసి మనం ఇట్లా మాస్టర్స్ అయిపోవాలి ప్రతి సబ్జెక్ట్లో అంటే కాదు కదా, జస్ట్ మనం క్వాలిఫికేషన్ కావాలి. కాబట్టి ఎంత డిమాండ్ ఏంటి అని చూసుకొని యూ స్టార్ట్. నెక్స్ట్ కీప్ లెస్ సోర్స్, రివైజ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఎంత తక్కువ సోర్స్ ఉంటే అంత తక్కువ సోర్స్ పెట్టుకొని ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చదివాను కదా మళ్ళీ ఇదే చదవాలంటే డెఫినెట్లీ యూ షుడ్ రీడ్ దిస్. బికాస్ ఆఫ్ అది రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు రివిజన్ చేస్తున్నప్పుడే మీకు అది బాగా రిమెంబర్ ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను హౌ టు రీడ్ రివిజన్ అనేది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. దట్స్ ఇట్. ఈ వీడియో క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఫర్దర్ యూ కెన్ టెక్స్ట్ మీ ఆర్ ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఎల్స్ కామెంట్స్లో ఎక్కడైనా పెట్టండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఏంది అనేది ఐ విల్ డెఫినెట్లీ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.